हरिः ओं श्रीगुरुभ्यो नमः। त्रिजगन्मोहननीलकान्तितनुद्दीपिम्प ప్రభాతనిరజబంధుప్రభమైనచలముపైన్రంజిల్ల నీలాలకం వ్రజసంయుక్తముఖారవిందమతిసేవ్యం వై విజృంభింపమా విజయుంజేరడు వన్నెలాడుమదినవేశించునల్లప్పుడున్ హయరింఖాముఖధూళిధూసరపరిన్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయమున్ పార్థునగిచ్చు వెట్కనని నా శస్త్రాహతించలనొచ్చియు పోరించు మహానుభావుమదిలో చింతింతునశ్రాంతమున్ నరుమాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమక్షోణిలో పరులీక్షింపరథంబు నిల్పి పరభూపాలావళించూపుచున్ పరభూపాయువులెల్ల చూపులను శుంభత్కేళి వంచించు ఈ పరమేశుండు వెలుంగుచుండెడు సుహృత్పద్మాసనాసీనుడై కుప్పించి ఎగసిన కుండలంబున కాంతి గగన భాగం వెల్ల కత్వి కొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగములం వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదంచురయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరలదిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడుమర్జునయనుచు మద్విశిఖ వృష్టి తెరలిచను దెంచు దేవుండు దిక్కు నాకు మునులు నృపులు కూడా మును ధర్మజుని సభా మందిరమున యగమండపమున చిత్రమహిమతోడ చెలువొందు జగది ఆదిదేవుడు అమరునాదు దృష్టియందు పలుకుల నగవుల నడపుల పలుకల అవలోకనముల నాభీరవధూకులముల మనముల తాలిమి కొలకులు వదిలించు గనిన్ ఘనుని కొలచెదమదిలో. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. పాయక కదంబ పుష్పఛాయంగల వస్త్రకాంతి సల్లెడుగంటే యాయడ నితంబరోచులు కాయుచు నడతెగక తరిమి కప్పెడు తన్వి అని పోతన గారు నీకు ఆ పచ్చనైనటువంటి ఆకుపచ్చని చీర బంగారు వడ్డానానికి చోడై ధ్వని చేస్తుంది కదా, ఆ వస్త్రం నీకు ఎక్కడిది అంటే నీ చీర నిగనిగలు ఎడతెగకుండా బయటికి ప్రసరిస్తూ ఉంటే నీ యొక్క ఆ కటి కాంతులు ఏవైతే ఉన్నాయో వాటిని కప్పివేస్తున్నాయి కదా అని పోతన గారు నిన్నటి దానికి అనువాదం చేస్తూ అన్నారు. అన్న తర్వాత ఇంకా ఏమన్నారంటే నిరతము నీ తను మధ్యము కరమరుదుగా అరసి చూడక నంబడది కరికుంభంబుల బోలెడి కురుకుచముల నెట్లు నిలుపు కొంటిల తాంగి అని 11వ ఆ శ్లోకానికి ఆయన ఈ విధంగా అనువాదం చేశారు. ముందు ఆ శ్లోకం చూసిన తర్వాత ఈ పద్యానికి వెళ్ళడం. కిం సంభృతం రుచిరయోర్ద్విజ శృంగయోశ్చే మధ్యే కృశో వహసి యత్ర దృశిశ్రితామే పంకోరుణసురభిరాత్మవిషాణయిదృగ్యనాశ్రమం సుభగమే సురభీకరోషి. వసుభగ ఓ ద్విజ వసుభగ నీ రుచిరయోహో చాలా సుందరంగా కనిపిస్తూ ఉండేటువంటి శృంగయోహో శిఖరములు అన్నాడు. అంటే ఏమిటి, చాలా స్త్రీల యొక్క స్తనాల యొక్క అవి ఒక కొండల యొక్క శిఖరాలలాగా ముందుకు దోచుకొచ్చేటువంటి ఆ శిఖరాలలాగా శిఖరాలు ఇవి. ఆ శిఖరాల్లో కిం సంభృతం, ఆ లోపల ఏం నింపావు నువ్వు, అలాగా
చాలా బరువుగా ఉండేటువంటి నీ ఆ స్తనాల బరువు వల్ల మధ్యే కృషి వహసి చాలా కృషించిపోయి చాలా సన్ననైనటువంటి నడుము మీద ఈ భారంతో కూర్చుండేటువంటి కుచభారాన్ని నువ్వు ఎలా మోస్తూ ఉన్నావు? ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ ఆ వక్షస్థలం మీద మే దృశి శ్రితా సుభగా, నా దృష్టంతా కూడా ఆ నీ వక్షస్థలం మీద లగ్నమైపోయింది. లగ్నమైపోయినటువంటి ఇది నేను తట్టుకోలేకపోతున్నా, చూపు అచ్చటే నిలిచిపోయి ఉన్నది. నీ ఆ స్తనాల మీద ఈ అపూర్వమైనటువంటి ఎర్రలైనటువంటి లేపనం రాసుకున్నావు. ఆ లేపనం యొక్క పరిమళం అంతా కూడా ఈ ఆశ్రమం అంతా కూడా వ్యాపించిపోతుంది. ఏనాశ్రమం సుభగమే సురభీకరోషి పంకోరుణ సురభిరాత్మ విషాణయీ దృక్. ఆ శిఖరాల మీద రాసుకున్నటువంటి ఆ లేపనం యొక్క ఆ సుగంధం అంతా కూడా ఈ ఆశ్రమ ప్రాంతం అంతా కూడా నిలిచిపోయి ఉంది అని చెప్పేటువంటి దానినే నిరతముని తను మధ్యము కరామరుదగ అరసి చూడక నంబడది. నీ సన్ననైనటువంటి కృశోదరి అంటారు. ఆ సన్ననైనటువంటి నడుము కనిపించటం లేదు. కరికుంభముల బోలెడి కురుకుచముల ఎట్లు నిలుపుకొంటిల తాంగి, ఎలా నిలుపుకున్న వాటిని అని చెప్తూ ఇంకా పొంకములగు కుచములపై కుంకుమ పంకంబు పూసికొని వాసనలంగొంకక వెదజల్లెడు నీ బింకంబగు చన్నుదోయి పెంపో సొంపో. ఇక నాకు వర్ణించడం సాధ్యం కావటం లేదు. నా చూపులన్నీ కూడా నీ వక్షస్థలం మీదే లగ్నం అయిపోయాయి అని చెప్పిన తరువాత ఓ పరీక్షితు, ఈ విధంగా మానవుడి యొక్క ఆ దృష్టి సమస్తంలోనూ ఉండేటువంటి ఆకర్షణీయంగా కనిపించేటువంటి వస్తుజాలముల మీద మనుషుల యొక్క దృష్టి పడుతూ ఉంటుంది. ఇది ఇటువంటి మోహం ఉంటేనే తప్ప సృష్టికి భగవంతుడు సంకల్పించినటువంటి సృష్టి యొక్క విలాసం నడవదు. కాబట్టి ఎంత మహత్తరమైనటువంటి ఆకర్షణలను ఈ భూమండలంలో ఈ జీవులకి ప్రవేశపెట్టాడు. ఆ మనసు లగ్నం అవడం, వక్షస్థలమునందు మనసు లగ్నం అవడం అనేటువంటిది అది స్త్రీగా పురుషుడిగా అని కాదు, సమస్త జీవులకి కూడా ఆ వక్షోభాగం దగ్గర హృదయం ఉంటుంది. కాబట్టి హృదయంలోనే పరమాత్మ ఉంటాడు. కాబట్టి పరమాత్మ యొక్క మహత్తరమైనటువంటి సౌందర్య స్వరూపం ఆకర్షణీయమైనటువంటిది అక్కడ ప్రతిఫలిస్తూ ఉంటుంది అనేటువంటి విధంగా చెప్తూ అవి శిఖరములు అన్నాడు. శిఖరములు అనేటువంటి దాంట్లో అందులో ఏం దాచావు అన్నాడు. ఏమిటి దాచారు అంటే సరస్వతీదేవి యొక్క స్థనంలో అటు విజ్ఞానము, ఇటు సంపద, అటు విజ్ఞానము, ఇటు వైరాగ్యము ఉంటూ ఉంటుంది. అదేవిధంగా సమస్తమైనటువంటి సృష్టి పోషకాలన్నీ కూడా అక్కడే ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనకి స్ఫురింపజేసేటువంటి విధంగా చెప్తూ ఆయన ఇంకా ఏమన్నాడంటే లోకం ప్రదర్శయ సుహృత్తమ తవకం మే యత్రత్య ఇత్తమురసావయవావపూర్వౌ అస్మద్విధస్య మన ఉన్నయనౌ బిభక్తి బహ్వద్భుతం సరస రాససుధాధివక్త్రే. నువ్వు నాకు చాలా గొప్పమైనటువంటి మిత్రురాలు. నీవు ఎక్కడ నివసిస్తూ ఉంటావో ఆ స్థానాన్ని నాకు చూపించు. మీ ఊర్లోని జనులు అందరూ కూడా ఈ విధమైనటువంటి అవయవ సంపదలతో వక్షస్థలంతో ఉండి నాలాంటి సమస్తమైనటువంటి మానవులకి కూడా క్షోభను కలిగిస్తూ ఉండేటువంటి అవయవ సంపదలు కలిగే ఉంటారా మీ ఊళ్ళో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా? అంతేకాదు అవయవ సౌందర్యమే కాకుండా ముఖంలో నుంచి తీయనైనటువంటి మధురమైనటువంటి పలుకులు పలుకుతూ ఆ పలుకులు పలుకుతూ ఉండేటప్పుడు రకరకాలైనటువంటి హావభావాలను కలిగి ఉంటారా?
అధరామృతం మొదలైనటువంటి అద్భుతాలు కలిగి ఉంటారేమో. ఎందుకంటే నువ్వు ఏ లోకం నుంచి వచ్చావో నిన్ను చూస్తూ ఉంటేనే నీ యొక్క ఈ మహత్తరమైనటువంటి శోభాయుక్తంతో కూడుకున్నటువంటి వాళ్ళంతా కూడా మీ లోకంలో ఉంటారా అని చెప్తూ, యత్రత్యః ఎక్కడ ఇంటేటి జనుడు ఇత్థం ఈ విధంగా ఉరసా వక్షస్థలం చేత అస్మత్ విధ్వంస మనవుతునైనౌ, ఇటువంటి మా వక్షస్థలాలు అంటే చూసేటువంటి వాళ్ళ యొక్క వక్షస్థలాలన్నిటినీ కూడా విధ్వంసం చేసేటువంటి స్థితిలాగా అంత మహత్తరమైనటువంటి అపూర్వమైనటువంటి అవయవాలతో అవయవవు అటువంటి అవయవాలతో మీ లోకంలో అందరూ కూడా ఉంటారా అని చెప్తూ, దీనినే పోతన గారు ఏ లోకంబున నుండి వచ్చితివి నీవు ఇచ్చోటకిన్ మున్ను ఏనే లోకంబున చెప్పచూపనిరుగన్ నీ సుందరాకారమున్ నీ లాలిత్యములు నీ వినోదములు నీ కొట్లొప్పునే కమిని భూలోకంబునకు ఎటు వచ్చితివి నా పుణ్యంబగణ్యంబుగన్. నా పుణ్యం అగణ్యమైనటువంటి పుణ్యం సంపాదించుకున్నాను కాబట్టే నన్ను ఈ విధంగా మోహపరచడానికి మహద్భుతమైనటువంటి సౌందర్యంతో శోభతో మనసంతా కూడా పరిపూర్ణంగా లగ్నమైపోయేటువంటి విధంగా నువ్వు వచ్చి మహద్భుతమైనటువంటి ఇవి కనిపిస్తూ ఉన్నావు నువ్వు అని అగ్నిధ్రుడు ఆ పూర్వచిత్తుతో మాట్లాడాడయ్యా అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఇది జాగ్రత్తగా మనం కొంచెం బ్రాడ్గా ఆలోచించినట్లయితే సమస్తమైనటువంటి జీవులలో ఈ కామ సందర్భమైనటువంటి కోరికలు కానివ్వండి, లేకపోతే ఉల్లాసాలు కానివ్వండి, ఆవేశాలు కానివ్వండి, ఇవి అన్నీ ఉంటేనే తప్ప సృష్టి యొక్క విలాసము, సృష్టి యొక్క వ్యాప్తి జరగదు. కాబట్టి అంతటి మహత్తరమైనటువంటి ఆకర్షణని కలగజేయడానికి సాధారణమైనటువంటి మానవులకు సాధ్యం కాదు. ఇది సత్యలోకంలో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మలోకం నుంచి వచ్చి ఈ సౌందర్యానుభూతిని పొందడానికి కావలసినటువంటి ఆ సిస్టమ్స్ అన్నీ కూడా ఆ బ్రహ్మలోకం నుండి ఈ భూలోకంలోకి దిగుమతి చేయబడ్డాయి. అందువల్ల చూడండి, ఇప్పుడు నెమళ్ళు ఉన్నాయనుకోండి, నెమళ్ళు ఒక రకమైనటువంటి అందంతో ఉండేటప్పటికీ మగనమలి ఆడుతూ ఉంటే ఆడనమలి ఆకర్షింపబడుతూ ఉంటుంది. అదే రకరకాలైనటువంటి పక్షుల యొక్క కోతలు కానివ్వండి, చెట్లు పూసేటువంటి పువ్వుల యొక్క అందాన్ని చూసి రకరకాలైనటువంటి తేనెటీగలు కానీ, పక్షులు కానీ, కీటకాలు కానీ ఇవన్నీ కూడా ఆకర్షింపబడి వాటి యొక్క సృష్టి వ్యాప్తిని కలిగించడానికి ఇది ఏ సైంటిస్టు చేసినటువంటిది కాదు. ఇది సాక్షాత్తు బ్రహ్మలోకంలో నుంచి దింపబడినటువంటి శోభాయుక్తమైనటువంటి స్థితి. ఇది మనం గ్రహించాలి. అయిన తర్వాత ఇంకా ఉన్నాడంటే అగ్నిధ్రుడు, కావా ఆత్మవృత్తిరదనాద్ధ విరంగవాతి విష్ణో కలాస్య నిమిషోన్మకరౌ చ కర్ణౌ ఉద్విగ్నమీన యుగలం ద్విజపంక్తి శోచిర సన్న భృంగనికరం సర ఇన్ముఖంతే. ఓ మిత్రమా, నీ ఆహారం ఏమిటి? నీవు ఏదో పదార్థాన్ని నవ్వులుతూ వస్తున్నావు. ఆ తాంబూలం నవ్వుతూ వచ్చేటప్పటికీ ఆ తాంబూలం యొక్క ఆ సుగంధం అంతా కూడా ప్రసరిస్తూ ఉంది. నిన్ను చూస్తూ ఉంటే నీవు విష్ణోహ కళాహ, శ్రీ మహావిష్ణువు యొక్క కళ, ఒక శక్తి, ఒక పరిమితమైనటువంటి విష్ణుమూర్తిలో ఉండేటువంటి తేజస్సులో ఉండేటువంటి ఒక భాగంలాగా కళలాగా నువ్వు కనిపిస్తూ ఉన్నావు. ఎందుకు అంటే నీ చెవులకి గొప్పమైనటువంటి మకర కుండలాలు ఉన్నాయి. తర్వాత ఆ మకర కుండలాలు దాంట్లోనేమో రత్నాలు పొగడిబడి ఉన్నాయి. రెప్పపాటు లేని కన్నుల్లాగా మెరుస్తూ ఉన్నాయి. నువ్వు ధరించినటువంటి మకర కుండలాల్లో ఉండేటువంటి రత్నాలు మెరుపులు ఎలా ఉన్నాయంటే రెప్పలు వాల్చినటువంటి కన్నుల్లాగా మెరుస్తూ ఉన్నాయి. తరువాత చంచలమైనటువంటి కళ్ళు ఇటు అటు తిప్పుతూ ఉన్నావు.
ఆ కళ్ళు శోభిల్లే దంతాలు వరసలతో పైన కింద కూడా అద్భుతమైనటువంటి తెల్లనైనటువంటి దంతఛాయతో పెరిగిపోతూ ఉన్నాయి. తర్వాత నీవు వేసుకున్నటువంటి ఆ వేణి అంటే ఆ జుట్టు యొక్క ముడి చుట్టూ తుమ్మెదల గుంపు చుట్టూ చేరుతూ ఉంది. తర్వాత నీ ముఖంలో నీ కళ్ళు ఇటు అటు తిప్పుతూ ఉండేటప్పటికీ అది కదిలేటువంటి చేపలతో ఇటు అటు సరస్సులో చేపలు కదులుతున్నట్టుగా నీ కళ్ళు, నీ ముఖంలో ఉండేటువంటి కళ్ళు అలా కదులుతూ ఉన్నాయి. తరువాత ఈ ఈ నీ కళ్ళు ఎలా ఉన్నాయంటే రాజహంసల వరసలతో కూడుకున్నటువంటి పద్మాలలాగా నీ కళ్ళున్నాయి, నీ ముఖం ఉంది. నీ ముఖం పద్మం ఒక సరస్సులా ఉంది. ఆ సరస్సులో ఉండేటువంటి రెండు కళ్ళు కూడా ఇటు అటు కదులుతూ ఉంటే అందులో కదిలేటువంటి ఆ చేపల్లాగా తర్వాత రాజహంసల్లాగా కదులుతూ ఉన్నట్టుగా ఉంది నీ ముఖం అంతా కూడాను అని చెప్తూ కామాత్మవృత్తి రదనాత్ ఆర్ధవిరంగవతి. ఆత్మవృత్తి నీ ఆహారం అంటే నువ్వు ఆత్మ, నువ్వు లోపలికి ఆత్మవృత్తి అంటే తీసుకునేటువంటిది అని. ఆత్మ అంటే తను, వృత్తి అంటే చేసేటువంటి పని. అంటే ఇక్కడ ఏమిటంటే ఒక మనిషి జీవించాలంటే ఆహారం తీసుకుంటూ ఉండాలి, ఆలోచనలు చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా ఆత్మవృత్తులు. అవి ఏమిటి అవి ఏమిటవి? అదనాత్ నువ్వు భుజిస్తూ ఉన్నావుగా, అంటే నువ్వేదో నవ్వులుతూ వస్తున్నావుగా, హవిహి అలా నువ్వు నవ్వులుతూ వస్తూ ఉండేటువంటి ఆ సుగంధం వాతి వీస్తోంది. విష్ణోహ కళ అసి. అలా ఉండేటప్పటికీ నా మనసుకి ఏమనిపించిందంటే శ్రీ మహావిష్ణువు యొక్క కళాస్వరూపమేమో, నువ్వు విష్ణువు యొక్క ఒకానొక అంశవేమో అనిపిస్తోంది అన్నాడండి. ఎందుకంటే ఇక్కడ మనం చూడవలసినటువంటి ఒక మహత్తరమైనటువంటి విశేషాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. వచ్చినటువంటి ఒక అందమైనటువంటి స్త్రీ, మామూలుగా సాధారణంగా మానవులు ఆలోచించేటువంటి ఆకర్షణీయంగా ఉండేటువంటి స్త్రీలు కానీ, ఆకర్షణీయంగా ఉండేటువంటి పురుషులు దానివైపే చూస్తూ ఉంటాం. కానీ అందులో ఉండేటువంటి సౌందర్యం కానీ, మధురత్వం కానీ, ఆనందం కానీ, తృప్తి కానీ, ఇవన్నీ కూడా భగవల్లక్షణాలు. కాబట్టి భగవల్లక్షణాలు ఈ విధంగా భూమండలంలోకి తీసుకొని రాబడ్డాయి. కాబట్టి ఈ సృష్టిలో ఉండేటువంటి ఆ స్త్రీ పురుషుల యొక్క ఆ భావాలన్నీ కూడా భగవత్పరంగా వెళ్ళాలి అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. అదేవిధంగా మనకి శ్రీరామకృష్ణ పరమహంస యొక్క ఆ చరిత్ర కానీ చూసినట్లయితే భార్య అయినటువంటి శారదామాతని ఆయన అమ్మవారి స్వరూపంలో ఆయన పూజించేది. ఆయన అంటే ఏమిటన్నమాట, అక్కడ మానవ సహజమైనటువంటి సందర్భం లేకుండా వచ్చినటువంటి విష్ణు కళాస్వరూపము అంటే అమ్మవారి యొక్క స్వరూపము కనిపిస్తూ ఉండేటువంటి స్త్రీలు, లేకపోతే కనిపిస్తూ ఉండేటువంటి స్త్రీ సంబంధమైనటువంటి ప్రకృతి అంతా కూడా విష్ణు కళ అనేటువంటి భావంతో సృష్టిలో పాల్గొనాలి అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి సంస్కారవంతమైనటువంటి ఉన్నతమైనటువంటి భావాన్ని సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి చెప్తూ ఉన్నాడు. అందువల్ల లక్ష్మీనారాయణాభ్యాం నమః అంటారు. వధూవరులు ఉన్నప్పుడు ఏమిటంటే లక్ష్మీనారాయణులు వీళ్ళిద్దరూ అంటారు, సీతారాములు అంటారు, శివపార్వతులు అంటారు. ఎందుకు ఆ మంత్రాల్లో ఎందుకు ఉంది అంటే అటు స్త్రీ కానీ ఇటు పురుషుడు కానీ నారాయణ స్వరూపంతో పురుషుడు, లక్ష్మీ స్వరూపంతో స్త్రీ ఉంటుంది అనేటువంటి ఈ మహత్తరమైనటువంటి ఆ సంస్కారాన్ని ఆ మంత్రాల్లో పెట్టి మనకి వివాహ క్రియలు జరిపిస్తూ ఉంటారు. ఈ విధంగా అంటూ ఆయన దీనినే పోతన గారు కందులేని ఇందుకళమించినెమ్మోము కంతియుక్త మగుచు కానిపించే కాన విష్ణు కలయగబోలునని నామనంబునందు దోచే నళిన నేత్రం కందులేని ఇందుకళమించినెమ్మోము. ఈయన పోతన గారు దాన్ని కొంచెం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కందులేని ఇందుకళమించినెమ్మోము
కందు అంటే మచ్చ. మచ్చలేనటువంటి ఇందుకళ, చంద్రుడి యొక్క కళలాగా ఉంది నీ ముఖము. చంద్రమండల సుధాసార పోలిక అంటారు. చంద్రమండలం దేనికి సంకేతం అంటే శ్రీ విద్యకి సంకేతం. పరిపూర్ణమైనటువంటి శరత్పూర్ణిమ చంద్రం అంటే ఏమిటంటే శ్రీ విద్య, బ్రహ్మ విద్య, ఆత్మ విద్య. దాని యొక్క స్థితిని, అది మచ్చలేనటువంటి స్థితి. అది నీ ముఖం మామూలుగా ఆడవాళ్ళ ముఖం చంద్రబింబంలా ఉంది అంటూ ఉంటారుగా. చంద్రబింబంలా ఉండేటువంటిది కాంతియుక్తమగుచు కనిపించాల. చూడగానే నాకు చంద్రబింబం కనిపించింది అనేటప్పటికీ చంద్రబింబంలా ఉంది అని చెప్పి అందం గురించి కాదు నేను అనేది. కాన విష్ణు కలయుగబోలునని నా మనంబునందు తోచే, నా మనసులో అది తోస్తోంది. అంటే ఏ విధంగా ఆకర్షణలో ఉండేటువంటి మానవులు కనిపించేటువంటి దృగ్గోచరమైనటువంటి అందాలని కానీ, సౌందర్యాలని కానీ, మధురమైనటువంటి ఆ మధురమైనటువంటి అనుభూతుల్ని ఏ విధమైనటువంటి ఉన్నతమైనటువంటి మనస్సులతో చూడాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఇదండి భారతీయ సంస్కృతిలో ఉండేటువంటి మహత్తరమైనటువంటి సంస్కారం, సంస్కృతి. భారతదేశానికి సంబంధించినటువంటి సంస్కృతి అదేదో మామూలుగా దేహయుక్తమైనటువంటిది కాదు. ఎందుకంటే సమస్తమైనటువంటి జీవులలోనూ కూడా విష్ణు కళ కూడా దాంట్లోనే ఉంటుంది. కాబట్టి ప్రహ్లాదుడు అంటాడు, ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక మీరు నేమనుచు భేదభావం మతి భ్రమణంబునన్ ప్రవర్తిల్లక సర్వమున్ అతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము జర్చితారడవి నుండుట మేలు నిశాచరగ్రణి. సర్వమున్నతని దివ్య కళామయమంచు అని ప్రహ్లాదుడు చెప్పాడు. అందువల్ల అటువంటి భావాన్ని, అంటే మనం చూస్తూ ఉండేటువంటి ప్రతి వస్తువు, ప్రతి ఆభరణం చైతన్యమా చైతన్యమా కదా, అన్నీ కూడా విష్ణు కలయుగబోలునని నా మనంబునదో చెన్నళిన నేత్ర అలా కనిపిస్తోంది. అదండి ప్రేమించేటప్పుడు ప్రేమించబడేటువంటి ఆ స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ విధమైనటువంటి సంస్కారయుతమైనటువంటి భావంతో ఉన్నప్పుడు భగవద్ అనుగ్రహం వల్ల ఆ సంసారాలు కానీ అవి కానీ బాగుంటాయి అనేటువంటి సామాన్యమైనటువంటి అప్లికేషన్. దాన్ని ఆ విధంగా అన్వయించుకుంటూ ఉండాలి. అయిన తరువాత ఇంకా ఏమన్నాడంటే, యోసౌ త్వయా కరసరోజహతః పతంగో దిక్షు భ్రమన్ భ్రమత ఏ జయతే క్షిణీమే ముక్తం నతే స్మరసి వక్రజటావరుధం కష్టో నిలోహరతి లంపటయేష నీవీ. ఇంకా ఓ పరీక్షితు ఇంకేమన్నాడంటే, ఈ పూర్వచిత్ ఏం చేస్తుంది అంటే తన చేతిలో కరసరోజహత, తన పద్మం లాంటి తన చేత్తో ఒక బంతితో ఆడుతోంది. ఆ బంతిని పతంగ, బంతినేమో ఆవిడ ఇలా విసురుతోంది. విసురుతూ ఉండేటప్పటికి ఆ బంతి ఇటు అటు దిక్షు భ్రమన్, అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంది. ఆ బంతి భ్రమత తిరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు నా కళ్ళు కూడా నా అక్షిణి, నా కళ్ళు కూడా యాజయతే, నువ్వు అటు బంతి అటు వేస్తుంటే అటువైపే నాకు దృష్టి పెడుతోంది. మళ్ళీ అక్కడి నుంచి ఆ బంతిని మళ్ళీ ఇలా కొట్టేటప్పటికి ఇటు వస్తుంటే ఇటు వస్తుంది. ఇలా వస్తూ ఉండేటప్పుడు నువ్వు ఇలా ఆడుతూ ఎగురుతూ ఆడుతూ ఉండేటప్పటికీ ముక్తం వక్రజటావరోధం నస్మరసి. ఈ లోపల ఏమైపోయిందంటే నువ్వు జారుముడి వేసుకున్నాగా ఆ జారుముడి ఆ జడంతా కూడా విప్పేసేటప్పటికీ వక్రజట అవరోధం. ఆ వక్రజట అంటే గిరజాల జుట్టు అనమాట. వక్రం అంటే గిరజాలు. ఆ గిరజాల జుట్టు ముడిని విడిపోయేటప్పటికీ మొత్తం విడిపోతున్నప్పుడు నస్మరసి, నువ్వు గుర్తించకుండా ఉన్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నాడని లంపట, ఈ లోపల ఈ చుట్టూ ఉండేటువంటి వాయువు ఉన్నాడే లంపట అంటే, లంపటం అంటే చంచలడం, చంచలం కలిగినటువంటి కష్ట ధూర్తుడైనటువంటి ఈ అనిల వాయువు ఏం చేస్తున్నాడు ఇదే సమయం అని చెప్పేసి నీవీం హరతి, నీ ఒంటి మీద ఉండేటువంటి ఆ వస్త్రాన్ని ఆ పైటిని తొలగించేస్తూ ఉన్నాడు. ఇలాగా నీ వస్త్రం తొలగిపోతూ ఉంది. తర్వాత నీ జుట్టంతా కూడా
విప్పారిపోతూ ఉన్నది. తర్వాత నువ్వు బంతితో ఇటు అటు ఆడుతూ ఉండేటప్పటికీ నీ యొక్క ఆ అద్భుతమైనటువంటి ఆ మూమెంట్స్ కానీ, ఆ కదలికలు కానీ, ఆ విహారం కానీ, నీలో ఉండేటువంటి విష్ణుకళ స్వరూపం కానీ, ఇవన్నీ చూస్తూ ఉండేటప్పటికీ నా మనసు నువ్వు ఎటు వెళితే, ఎటు చూస్తే, ఏ విధంగా నీ చేతిలో నుంచి ఏ ఏ వస్తువులు కూడా బయటకు వస్తున్నాయో ఆ వస్తువుల వైపు, నీ వైపు, నీ శరీరం మీద ఉండేటువంటి రకరకాలైనటువంటి ఆభరణాల మీద, వస్త్రాల మీద, నీ జుట్టు మీద, వీటిలన్నిటి మీద కూడా నా దృష్టి పడుతూ ఉంది. నువ్వేమో గమనించేట్టు నేను చూస్తున్నాను అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించటం లేదు. ఈ లోపల ఈ వాయువు వచ్చి నీ వస్త్రాన్ని తొలగించేస్తూ ఉన్నాడు అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఆయన ఆ పూర్వచిత్తిని చూసి ఇంకా ఏ విధంగా ఆయన మనస్సు పరిభ్రమిస్తూ ఉన్నది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.